నేను ఆ రోజు 'నాని' సినిమా హిట్ 3 రివ్యూ చేసినప్పుడే చెప్పాను. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. అది అందుకునే అవకాశం లేదు అని నేను ఆ రోజు అన్నాను గానీ, ఇప్పుడేదో అందుకునేలానే కనిపిస్తుంది. డే 1 నంబర్స్ చాలా బాగా వచ్చాయి. ఎంతెంత వచ్చాయి, బ్రేక్ ఈవెన్‌కి ఇంకెంత ఉందంటే క్లియర్‌గా చూద్దాం. నైజాంలో డే 1 ఇవన్నీ డే 1 నంబర్స్. నైజాంలో డే 1 దాదాపు 5 కోట్ల వరకు వచ్చింది. సీడెడ్‌లో 1.68 క్రోర్స్, ఉత్తరాంధ్రలో 1.78, ఈస్ట్‌లో 88 లక్షలు వస్తే, వెస్ట్‌లో 1 కోటి, గుంటూరులో 1.21 కోట్ల వరకు ఈ మూవీకి డే 1 కలెక్షన్స్ రావడం అనేది జరిగింది. కృష్ణాలో 88 లక్షలు, నెల్లూరు 39. సో ఆంధ్ర తెలంగాణ కలిపి డే 1 13 కోట్ల వరకు వచ్చింది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.75 కోట్లు, అదర్ లాంగ్వేజెస్ 35 లక్షలు, ఓవర్సీస్లో దాదాపు 6.5 కోట్ల వరకు వచ్చింది. సో డే 1 21 కోట్ల వరకు కూడా ఈ మూవీ కలెక్ట్ చేస్తుంది. అంటే నియర్లీ మీకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బ్రేక్ ఈవెన్ నెంబర్ని ఈ మూవీ డే 1లోనే కలెక్ట్ చేయగలిగింది. సో ఇది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. నాని లెవెల్కి చాలా చాలా పెద్ద నెంబర్. సో సినిమా మొత్తం మీద 50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాబట్టి, ఇప్పటికే ఇంత సాధించేసింది కాబట్టి, ఇంకా ఒక 30 కోట్ల వరకు, 30 కూడా కాదు 28 కోట్ల వరకు, 24, 25 కోట్ల వరకు వస్తే సరిపోతుంది. గట్టి నెంబర్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక రెట్రో మూవీ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి లెక్కల వరకు వస్తే, ఎందుకంటే ఇది ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో దీనికి వచ్చినటువంటి బిజినెస్ ఎంత అంటే 9.5 కోట్లే. సో బ్రేక్ ఈవెన్ 10.5 కోట్లు వస్తే సరిపోద్ది. కానీ డే 1 వచ్చేసి నైజాంలో 60 లక్షలు, సీడెడ్లో 18 లక్షలు, ఆంధ్రాలో 65 లక్షలు వచ్చింది. సినిమాకి అసలు కార్తీక్ సుబ్బరాజు అవటం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, సూర్యకి ఫామ్లో లేపడం వల్ల కావచ్చు, కంగువాకు ఉన్నంత హైప్ కూడా లేదు. సో ఓపెనింగ్ చాలా వీక్, 1.43 క్రోర్స్ మాత్రమే వచ్చాయి. ఇంకా 8 కోట్ల వరకు రావు. సో ఎప్పుడైనా డే 1 చాలా మంచి నెంబర్స్ వస్తాయి తప్ప మిగతా చోట కష్టం అవుతుంది. అదే తమిళనాడు మిగతా వైపు చూస్తే తమిళనాడులో 14 కోట్లు, తెలుగు స్టేట్స్లో 2.5, కర్ణాటక 2.5, కేరళ 2.5, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 1/2 కోటి, ఓవర్సీస్లో 11 కోట్లు. సో మొత్తం మీద ఈ మూవీకి 34 కోట్ల వరకు డే 1 గ్రాస్ వస్తే 17 కోట్ల వరకు షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ బిజినెస్ చూస్తే 80 కోట్లు వాల్యూ పడింది. డే 1 కేవలం 34 కోట్లే వచ్చింది. సో టాక్ కూడా బాగాలేదు. సో ఈ మూవీ ఖచ్చితంగా డిజాస్టర్ దిశగా వెళ్తుందని చెప్పడం పెద్ద విశేషమేమి కాదు. ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే టైర్ 2 హీరోల వ్యవహారం ఒకసారి మనం చూస్తే, బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ మూవీస్ పడినా కూడా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమాలో ఎక్సలెంట్ రిజల్ట్స్ కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ కానీ కనిపిస్తున్నాయి. తన కెరీర్లో ఆల్ టైమ్ రికార్డ్స్తో పాటు టాలీవుడ్లో టైర్ 2 హీరోల సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాలో ఇది ఒకటిగా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పొడుగు సాధించిన కలెక్షన్స్తో ఏకంగా 53 కోట్ల రేంజ్. అంటే టైర్ 2 హీరోలో టాప్ 10 షేర్ మూవీస్ చూసుకుంటే ఫైనల్ రన్స్లో గీతా గోవిందం 70 కోట్లు, టిల్లు స్క్వేర్ 69 కోట్లు, దసరా 63 కోట్లు, కార్తికేయ 2 58 కోట్లు, తండేలు 54 కోట్లు, సరిపోద శనివారం 52, ఆ మూవీ ఉంది కదా నితిన్ది, అది 49, ఫిదా 48, విరూపాక్ష 48, ఖుషి 2023లో వచ్చిన విజయ్ దేవరకొండ ఖుషి 42, ఎంసీఏ నాని ఎంసీఏ 41, ఇస్మార్ట్ శంకర్ 40, మజిలీ 40 కోట్ల వరకు ఈ మూవీస్ సాధించాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ కూడా తండేల్ చాలా స్ట్రాంగ్గా ముందుగానే కనిపిస్తుంది.